రాధానగరంలో మాపై దొంగ దెబ్బతీశావు. ఈనాడు మా పేరు వింటేనే ప్రాణాలు ఎగిరిపోయే మాలోయలో ప్రవేశించి మా గంగనే దక్కించుకోవాలనుకుంటున్నావా? ఎంత సాహసంరా నీకు! ఈ గంగ నువ్వనుకుంటున్న ఆ గంగ కాదు, నా గంగ. నిన్నేం చేస్తానో చూడు. కనీసం నీ లోయలోనన్నా నీ పరువు దక్కించుకో. పిస్తా పహార్ దాక్కురండి. దొరికావురా బిడ్డ, సరాసరి ఫోన్లోకే వచ్చి పడ్డా. మా గంగని ఎక్కడికి తీసుకెడుతున్నావు? చీకట్లోంచి వెలుగులోకి, ఈ రాక్షస భూమి నుంచి మానవ లోకానికి. గంగను ఒక్కతనే కాదు, ఈ మృత్యు మందిరంలో బానిసలై బ్రతుకుతున్న ఈ అమాయకులందరినీ ప్రాణ దేవాలయానికి తరలించడమే నా లక్ష్యం. పిస్తాపహార్ ఎదురా నీ లక్ష్యం? మమ్మల్ని గండిపేట సంస్థానానికి అప్పచెప్పి వారిచ్చే లక్షల రూపాయలు ఏనా పుచ్చుకోవటమా? మా తనలు పూటకొమ్ము కేలాడుతుంటే చూస్తూ చిందులు వేయటమా? ఎదురా నీ లక్ష్యం? ఇక్కడ దేవోత్సవాల్లో బ్రతుకుతున్న మిమ్మల్ని అసలైన పీనుగులు చేయటం నా ఉద్దేశమో కాదు, లక్ష్యమో కాదు. ఈ గంగ ఎదురేలే పర్వతంలో మనుషుల్ని జీవోత్సవాలంటున్నావా? ఎవర్రా నువ్వు? నేను మానవత్వం మేల్కొల్పడానికి వచ్చిన వాడిని, నీకు శాంతి సందేశం తెచ్చిన వాడిని. ఇక్కడ శాంతికేం లోటు? ఒకరికి చేయి తాపకుండా అందరూ కడుపు నిండా తింటున్నారు. ఎండనక వాననక రేయింబవుళ్ళు శ్రమించి ఎవరో సంపాదిస్తే వాళ్లను దోచుకుని సిరి సంపదలు కొల్లగొట్టి నువ్వు వీళ్ళకి పెట్టేది తిండి కాదు, నెత్తుటి కూడు. ఆ కూటితో వీళ్ళ శరీరాలను పెంచావు, మనసులను చంపావు. కట్టడానికి బట్ట, ఉండటానికి చోటు, ఏ లోటు లేకుండా వీళ్ళను కన్న తండ్రిలా కాపాడుతున్నాను రా బిడ్డ. బట్టలిచ్చి వీళ్ళ దేహాలను కప్పడంతో పాటు హృదయాల కష్టం కూడా నింపావు. నువ్వు వీళ్ళకిచ్చింది సుఖ నివాసం కాదు, నరకవాసం. నువ్వు వీళ్ళకి తండ్రివి కాదు, దయ్యానికి. ఆగండి, ఈ పర్వతలోయ సరిహద్దులు దాటి ఎక్కడికి పోతాడ్రా? చంపటం చిటికలో పని. బిడ్డ, నువ్వు చచ్చేలోగా చెప్పదలుచుందంతా చెప్పు. చెబితే కాఠిన్య బుద్ధి నింపుకున్న నీ చెవులకు వినిపిస్తుందా గంగయ్య? మంచికి మమతకు దూరమైన నీ కళ్ళకు నీ అనుచరులు చేసే ఘాతకాలు కనిపిస్తాయా? ఏమిటా ఘాతకాలు? ఒక్క క్షణమాకు, నీ కళ్ళతో నువ్వే చూద్దు గాని. పసిబిడ్డ కనుక వదిలేస్తున్నాను. ఓ, కొత్త పెళ్లి కూతురా? చూసారా ఒక్క క్షణంలో మీ గుండెలు ఎలా పగపగా మండినయ్యో? ఏం తల్లి, నీ బిడ్డను లాగేసరికి ఎక్కడ చంపుతానోనని తల్లడెళ్ళిపోయావి. తన భర్త ప్రాణాలు ఎక్కడ తీస్తానోనని ఈ ఆడకూతురు అల్లాడిపోయింది. పొంగు పట్టుకుని లాగేసరికి తన భార్యను ఎక్కడ మానభంగం చేస్తానోనని ఈ పెళ్లి కొడుకు కంగారు పడిపోయాడే. కానీ మీ భర్తలు ప్రతిరోజు ఊళ్ళ మీద పడి ఎందరు పాలు తాగే పచ్చికందులను కుదులుగా బల్లాలకు గుచ్చారు. వాళ్ళ పారాణి అయినా ఆరక ముందే ఎందరి పడుతుల పసుపు కుంకాలు తుడిచిపెట్టారు. ఎందరు పుణ్యశ్రీల శీలాలను తమ భర్తలు ఎదితే కొల్లగొట్టారు. మీరు తినేది ఈ లోయలో పండే పంట కాదు, ఆ అమాయక ప్రజల గుండెలు. మీరు తాగేది ఈ సెలయేటి నీళ్లు కావు, ఆ ఆర్తుల కన్నీళ్లు. ఎందరో బ్రతుకుల్ని బలిపెట్టి మిమ్మల్ని బ్రతికిస్తున్నాడట మీ తండ్రి. నువ్వు చేయిస్తున్న ఘాతకాలు నేను చేయబోయేసరికి నీ కళ్ళలో నిప్పులు రాళ్ళయ్యే. బిడ్డలను పోగొట్టుకున్న తల్లులు, తల్లులు పోగొట్టుకున్న బిడ్డలు, భర్తలకు దూరమైన భార్యలు, భార్యలకు దూరమైన భర్తల కోపాలు, తాపాలు, శాపాలై ఈ పర్వతలను చుట్టుముట్టక ముందే మేరకు ఎప్పుడు పట్టుబడతామో, ఎప్పుడు మెడకు ఉడతాడు బిగుస్తుందోనని ప్రతి క్షణం భయం భయంగా బ్రతికే ఈ బంతిపోటు జీవితానికి సత్తు చెప్పు. ఆ పర్వతంలో శాసనాన్ని ధిక్కరించే సాహసం చేస్తావురా? ఈ తల తీయించేస్తాను. ఇదే ఈ క్షణమే చంపే. ఎందరి అమాయకుల కంఠరక్తంతో ఇక్కడ కరుపు కత్తులు తరిసినవు, ఎందరు పుణ్యాత్ముల ప్రాణవాయువులు ఇక్కడ గాలిలో కలిసిపోయినవు, ఎందరి ఆత్తుల హాహాకారాలతో ఈ పర్వతంలో ప్రతిధ్వనిస్తోందో. కానీ ఇదే నీ పాపాలకు పరాకాష్ట. నన్ను చంపే, నాతో పాటు వేళలో మంచిని మానవత్వాన్ని కూడా చంపే. దానికి కరుణకు నీ హృదయంలో చోటు లేదని ప్రకటించు. నువ్వు మనిషివి కాదు, రాక్షసుడు అని లోకానికి తాడి చెప్పు. చాలించరా నీ ఉపన్యాసం? చక్క వీడి తల నరికి గుర్రాన్ని కట్టి రాధానగరం పంపండి. గంగా అడ్డురా, ఇది పర్వతంలోయ ప్రతిపత్తిని ప్రశ్నించే సమస్య. చచ్చే ముందు నీ కోరికేమిటో చెప్పరా బిడ్డ. గంగ పుట్టిన గడ్డ మనసు ఓ గుక్కెడ మంచి పేరుతో ఇప్పించు.
నా దాహం తీరటంతో పాటు నీ రక్తదాహం కూడా చల్లారుతుంది. ఉమ్. ఉమ్. ఎందుకురా బిడ్డ చంకుతున్నావు? శంకు గొంకు నాకు తెలియని మాటల గంగయ్య. వీళ్ళు మంచినీళ్లు తాకముందే నన్ను చంపడానికి సిద్ధమవుతుంటే వాళ్ళ ఆత్రతకి నవ్వుకుంటున్నాను. నీకు ఆ భయం అవసరం లేదు. నువ్వు మంచినీళ్లు త్రాగటం పూర్తి చేసే వరకు నీ ప్రాణాలకే ప్రమాదము లేదు. అంతేనా? మాట తప్పవుగా? ఈ గంగ ఎదుర మాటైనా చేతైనా తిరుగులేనిదిరా బిడ్డ. అయితే సరే, మంచినీళ్లు తాగనంత వరకు నా ప్రాణానికేం ప్రమాదం లేదు. శభాషుర బిడ్డ, బతికిపోయావు. నీకు సాహసమే కాదు, యుక్తి కూడా ఉంది. నువ్వు మంచి నీళ్లు తాగే వరకు బ్రతికే ఉంటావు. చిత్తాపహార్ ఏమిటిది పెద్దదొర? మన లోయలోనే తిరుగుతూ ఉంటాడు. వెంట ఉండండి. ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు కసుక్కున తల తీసేయండి.